ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఆగస్టు 19వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 19వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి విషయంలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకోని పనులు కూడా మీ చేతికి చక్కగా లభించడం, అనుకోని విధంగా ముందుకు వెళ్ళటం, లాభాలు పొందటం, మీరు ప్రతి విషయంలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. రెండు చేతుల సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. చిన్ననాటి స్నేహితుల కలయిక కానీ లేదా బంధుమిత్రుల కలయిక కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఊహించని విధంగా ప్రతి పనిలోనూ కూడా లాభాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా చేతి నిండా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారండి. మీ పనికి తగిన ప్రతిఫలం అనడం కంటే రెట్టింపు ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని ధనాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఏకాగ్రతతో ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో నిమగ్నమై ప్రతి పనిని కూడా బాధ్యతగా భుజాల మీద వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుంది. మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేలాగా మీ యొక్క ప్రతి కదలిక, మీ యొక్క ప్రతి పని తెలివైన నిర్ణయాలు తీసుకోవటం కానీ మరింతగా మీకు లాభాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. గతంలో ఏదైతే చికాకులను, ఏదైతే మనస్పర్ధలను కానీ, ఏదైనా ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కూడా ఈరోజు మీరు తీసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ చక్కగా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారు. అంటే మీరు ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలు కానీ లేదా మీ మాట తీరు కానీ మీ యొక్క ప్రవర్తన కానీ అందరికీ కూడా మీ మీద గౌరవాన్ని మరింత రెట్టింపు పెంచే విధంగా ఉండబోతుందండి. అంటే ఆ విధంగా మీరు మీ యొక్క ప్రవర్తనని ఈరోజు ఉంచుకోగలుగుతారు. చక్కగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. మీరు ఎందులో చేయి పెట్టినా కూడా అందులో చక్కగా రాణించగలుగుతారు. అంటే మీ పెట్టుబడులు పెట్టినా కానీ లేదా మీ యొక్క ఏదైతే వృత్తి ఉందో దానిలో చక్కగా రాణించగలుగుతారు. పెట్టుబడుల తాలూకా లాభాలను కూడా తీసుకోగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని గతంలో చిన్న చూపు చూసిన వ్యక్తులు కానీ లేదా మిమ్మల్ని కించపరిచిన వ్యక్తులు కానీ ఎవరైతే ఉంటారో వారు కూడా ఈరోజు మీ ముందుకు వచ్చి మీ యొక్క పనితనాన్ని కానీ మీ యొక్క మనస్తత్వాన్ని కానీ పొగిడే విధంగా, ప్రశంసించే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా పనిలో కొంత పని భారం అనిపించినప్పటికీ కూడా రెట్టింపైన ఉత్సాహంతో ఈ పని చెయ్యాలి, ఈరోజు దీన్ని ముగించాలి, ఈ విధంగా నేను ముందుకు వెళ్ళాలి అనే ఒకే ఒక ఆలోచనతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడం, ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, చక్కటి విజయాలను అందిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా అన్నింటా కూడా మీదే పైచేయిగా ఉంటుంది. అన్నింటా కూడా మీ మాటే ముందంజలో ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉంటుందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా వారు పాటించగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు గౌరవించగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా వారు మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా కుటుంబ బాధ్యతలను మాత్రం విస్మరించకుండా అన్నింటినీ కూడా భుజాల మీద వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్నింటా కూడా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ బాధ్యతలను నిర్వహిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం కానీ, జాగ్రత్తలను తీసుకోవటం వల్ల కానీ మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో ఎంతో చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. అంతేకాకుండా
మీరు మీ బాధ్యతల నిర్వహణలో కూడా ముందంజలో ఉండగలుగుతారు. చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎంత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారండి. మీ మీకిష్టమైన, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో కలిపి కొంత సమయాన్ని గడపటం కానీ, లేదా వారితో కలిపి మాట మంచి చేసుకోవటం కానీ, లేదా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్నయితే కలుగజేస్తుందండి. ఎవరైతే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుందో అటువంటి వారు మాత్రం ప్రయాణపు జాగ్రత్తలను పాటించటం వలన చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. మీ పనులన్నింటినీ కూడా సకాలంలో మీరు యథావిధిగా నిర్వర్తించుకోగలుగుతారండి. అన్నింటా కూడా మీదైన శైలిలో ముందుకు వెళుతూ ఈరోజు ఎంతో చక్కగా మీ పనులన్నిటినీ చక్కబెట్టుకుంటూ ఎంతో సంతోషంగా, శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా తరగతి గదిలో కానీ, లేదా విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, లేదా పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా ఎక్కువ శ్రద్ధాశక్తులను చూపిస్తూ మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో మీదైన శైలిలో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెట్టుబడిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీ పెద్దల యొక్క సంరక్షణలో, వారి యొక్క సలహాలతో మీరు మరింతగా పెట్టుబడులను పెట్టగలుగుతారండి. చక్కటి లాభాలను కూడా ఈరోజు మీరు పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనులలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ కార్యాలయంలో ఏవైతే మీ బాధ్యతలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకొని ఒక గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. మీ పనులకు తగిన గుర్తింపును పొందగలుగుతారు. మీరు మీ యొక్క సహ ఉద్యోగులతో కలిసి ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని మీరు దక్కించుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరేదైతే మీ అర్హతకు తగినట్టి చక్కటి ఉద్యోగం ఉంటుందో అటువంటి ఉద్యోగాన్ని ఈరోజు మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంత ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని మరింత లాభాలతో ముందుకు నడిపించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానాన్ని మీరు దక్కించుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ఎంతో చక్కగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ మీరు కోరుకున్న విధంగా వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ మీరు చక్కగా ప్రణాళికాబద్ధంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా అన్నీ పూర్తి చేసుకుని మీకంటూ కొంత విరామ సమయాన్ని కూడా మీరు కేటాయించుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు.
మీ ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వారితో కలిసి కొంత సమయాన్ని మీరు కేటాయించుకోగలుగుతారు. వారి యొక్క సలహాలను అన్ని విషయాలలో కూడా తీసుకుంటూ ముందుకు నడుస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నింటినీ కూడా మీరు యథావిధిగా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివితేటలతో మెలకువలు పాటిస్తూ ముందుకు నడిపిస్తూ ప్రణాళికాబద్ధంగా వ్యాపారంలో చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్నవారు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి విషయంలో ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కొంత నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం మీ పెద్దలను సంప్రదించడం, తెలివైన నిర్ణయాలను తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరి మేలు కోరే విధంగా ఉంటుందండి. 10 మందికి ఉపయోగపడేలాంటి చక్కటి నిర్ణయాలతో, చక్కటి ప్రణాళికలతో ప్రతి పనిని ముందుకు నడిపిస్తూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటారో అదే విధంగా చక్కగా సంతోషంగా మీ రోజునైతే శుభప్రదమైన ఫలితాలతో గడపగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.